నమస్కారం. రామాయణం కిష్కింధాకాండ. సీతాన్వేషణకు బయలుదేరి నెల రోజులు కావస్తున్నది. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వెళ్లిన వాళ్ళు తీవ్రంగా వెదికి వెదికి రిక్తహస్తాలతో వెనుదిరిగారు. గడువు ముగిసేనాటికి ప్రసవణగిరిలో శ్రీరామునితో ఉన్న సుగ్రీవుడి దగ్గరికి చేరుకున్నారు. సీత జాడ కోసం చేసిన కృషి ఫలించలేదని విన్నవించుకున్నారు. హనుమంతుడు ఈ విషయంలో సఫలీకృతుడవుతాడని ధీమా వ్యక్తం చేశారు. ఎందుకంటే రావణుడు సీతను తీసుకువెళ్ళింది దక్షిణం వైపే గదా. అంగదుని నాయకత్వంలో దక్షిణం వైపుకు బయలుదేరిన హనుమంతుడు మొదలైన వాళ్ళు అణువణువునా గాలిస్తున్నారు. సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తయింది. ఏం చేయాలో తోచడం లేదు. తమ వాళ్ళు నిరాశపడకుండా జాగ్రత్త పడ్డాడు అంగదుడు. విరక్తి పొందకుండా ధైర్యోత్సాహాలతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని ప్రేరేపించాడు. అందరూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు. హనుమదాదులు ఒక పెద్ద గుహ దగ్గరికి చేరుకున్నారు. అది వృక్షబిలము. ఒక రాక్షసుని అధీనంలో ఉంది. బాగా అలసిపోయిన వానరులను ఆకలి దప్పులు పట్టి పీడిస్తున్నాయి. గుహలోకి వెళ్లారు. అంత అయోమయంగా ఉంది. చివరకు స్వయంప్రభ అనే యోగిని అనుగ్రహంతో ఆకలి దప్పులను తీర్చుకున్నారు. ఆమెను ప్రార్థించి ఆమె తపఃప్రభావం వల్ల క్షణాలలో ఒక పెద్ద సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు. ఆ సముద్రం మహోదధి. ఉవ్వెత్తున లేచే అలల అలజడి భయాన్ని కలిగిస్తున్నది. సముద్ర తీరంలో వానరులంతా సమావేశమయ్యారు. ఏం చెయ్యాలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు. సీత జాడ కనిపెట్టకుండా సుగ్రీవుని చేరరాదనుకున్నారు. వీళ్ల మాటల్లో జటాయువు ప్రస్తావన వచ్చింది. అది విన్నాడు సంపాతి. ఇతడు పక్షిరాజు, జటాయువుకి అన్న. రెక్కలు లేక పడి ఉన్నాడు. సంపాతి తన సోదరుడి మరణానికి ఎంతో విలపించాడు. లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్యదృష్టితో చూసి కళ్లకు కట్టినట్లు వివరించాడు. లంకకు ఎలా వెళ్లాలో చెప్పాడు. ఇంతలో ఆశ్చర్యకరంగా సంపాతికి రెక్కలు మొలిచాయి. పరోపకార పుణ్యం ఊరికే పోతుందా మరి? అందరూ ఆనందించారు. తన రెక్కల బలాన్ని తెలుసుకోవడానికి రివ్వున ఆకాశంలోకి ఎగిరాడు సంపాతి. వానర వీరులు బల పరాక్రమాలను ప్రదర్శించడం ద్వారానే సీతాన్వేషణ సఫలమవుతుందన్న నిశ్చయానికి వచ్చారు. కానీ 100 యోజనాలు వెళ్ళి అక్కడి నుండి రాగలిగే వారెవ్వరని తర్కించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్యహాని కలుగకుండా కాపాడగలవాడు హనుమంతుడు ఒక్కడేనని నిగ్గుదేల్చాడు జాంబవంతుడు. ఆ సమయంలో హనుమంతుడు ఒక చోట ఏకాంతంగా కూర్చుని ఉన్నాడు. జాంబవంతుడు హనుమంతుణ్ణి చేరాడు. అతని శక్తియుక్తులెంతటివో తెలుపుతూ ప్రేరేపించాడు. దీనికి వానరుల ప్రశంసలు తోడైనాయి. ఇంకేముంది, హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు. అద్భుతమైన తేజస్సుతో వెలుగుతున్నాడు. వానరులతో, నేను మేరు పర్వతాన్ని అనాయాసంగా 1000 మార్లు చుట్టగలిగాను. భూమండలాన్ని సముద్రంలో ముంచగలను. గ్రహ నక్షత్రాలను అధిగమించగలను. పర్వతాలను నుగ్గు నుగ్గు చేయగలను. మహాసముద్రాలను అవలీలగా దాటగలను అని తన ఆత్మశక్తిని ప్రకటించాడు. ప్రతి వారిలో కూడా ఏదో ఒక శక్తి ఉంటుంది. సరైన ప్రేరణ దొరికితేనే అది వెలికి వస్తుంది. అది హనుమంతుని విషయంలో మనకి రూఢి అయింది. హనుమంతుని మాటలకు జాంబవంతుడు ఆనందించాడు. నాయనా, నీ ధైర్యోత్సాహాలకు తగినట్లు మాట్లాడావు. నీ మాటలు వానరుల మనసులో గూడు కట్టుకున్న దుఃఖాన్ని దూరం చేశాయి. అందరం నీ శుభాన్ని కోరుతున్నాం. ఋషులు, వృద్ధవానరులు, గురువుల అనుగ్రహంతో ఈ సముద్రాన్ని లంఘించు. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మన వానరుల ప్రాణాలన్నీ నీపైనే ఆధారపడి ఉన్నాయి అని తెలిపాడు. తాను లంఘించే సమయంలో తన బలాన్ని భూమి భరించలేదని, మహేంద్ర పర్వత శిఖరాలు అందుకు తగినవని హనుమంతుడు పలికి మహేంద్రగిరికి చేరాడు. ధన్యవాదాలు.